మంచుల్లో ప్రేమంచుల్లో చల్ల చల్లగా ఉన్నది ఈ మంచు గాలిలో తిరగాలంటే కొత్త కొత్తగా ఉన్నది. అసలు ఏం కనిపిస్తలేదు. Just chill now, all is gonna be alright. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే టైం 6:25 టైం అయితే అవుతుంది. ఆన్లైన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 0 కిలోమీటర్ చేసుకుంటున్నాను, చూపిస్తా చూడండి. సో మనమే నైట్ అయితే ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించినాం. సో 0 కిలోమీటర్ అయితే సక్సెస్ఫుల్ గా 0 కిలోమీటర్ చేసుకున్నాం. చూద్దాం ఎన్ని కిలోమీటర్ తీస్తామేమో. రోజు ఎన్ని బుకింగ్ చేస్తాము, ఎన్ని గంటలు ఆన్లైన్ లో ఉంటాము అనేది క్లియర్ కట్ గా మీకు రఫ్ క్యాల్కులేషన్ తోటి అయితే మీకైతే చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా పేరు ప్రవీణ్ బ్రదర్. నేనైతే హైదరాబాద్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో టాక్సీ కార్ బిజినెస్, ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ లో సో ఎవ్రీడే ఒక వీడియో అయితే మనకు యూట్యూబ్లో వస్తుంది. సో నా వీడియోను ఎవ్రీడే చూడాలనుకుంటే మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు నేను పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రేపు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. అదే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మీరు నోటిఫికేషన్లో నా యొక్క వీడియో మీకు చూపిస్తుంది. పలానా వీడియో ఎస్పీకే బిజినెస్ నుంచి ఒక వీడియో వచ్చిందని చూపిస్తుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సెల్ఫీ, మనకు పర్ఫెక్ట్ వెహికల్ అని అడుగుతుంది. సో వెహికల్ ఎందుకు అడుగుతుంది, ఎవ్రీడే ఎందుకు అడుగుతుంది అన్న మీకు నన్ను కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. నాకు 2 వెహికల్స్ ఉన్నాయి బ్రదర్. సో ఇక రిక్వైర్డ్ వెహికల్ చూస్ పర్ఫెక్ట్ వెహికల్ అని అడుగుతుంది. అంటే 2 వెహికల్లో ఏ వెహికల్ మీద నువ్వు ఆన్ డ్యూటీ చేస్తున్నావు అని అడుగుతుంది. సో అప్పుడు మనము వెహికల్ సెలెక్ట్ చేసుకొని ఒక సెల్ఫీ ఇచ్చేసినాం అంటే అంత మనమేనా కాదా అని ఒకసారి క్లారిఫై చేసుకుంటుంది అన్నట్టు. సో అది సో ఓకే అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ అన్నది ఇక ఆన్లైన్ అయితే అయిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఏంది, ఎక్కడి నుంచి ఇది. అస్తినాపూర్ మెయిన్ రోడ్, సికింద్రాబాద్ నుంచి వెస్టర్న్ ప్యారల్. ఎప్పుడుంది 9:20 AM రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తాడు నాకు. రాంపల్లి ఇది రాంపల్లి కాదు, ఈసీఎల్ సినాపూర్ మెయిన్ రోడ్ నుంచి ఇచ్చిండు. ఓకే సక్సెస్ఫుల్ అయితే ఆన్లైన్ చేసినాను. బుకింగ్ పడగానే మీకైతే అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు, లైక్ చేయండి బ్రదర్. లైక్ అయితే చేస్తలేరు, చూస్తున్నారు వీడియో ఎంజాయ్ చేస్తున్నారు, లైక్ అయితే చేస్తలేరు. సో లైక్ అయితే చేయండి. బయట ఒకసారి ఎట్లుందో మీకైతే ఒకసారి బయట వెదర్ చూపిస్తా, వెదర్ కండిషన్ చూడండి. ఇప్పుడైతే తెల్లారుతుంది భయ్యా. సో బయట అయితే బాగా మంచుతోటి ఉంది వెదరు. ఈ మంచుల్లో ప్రేమంచుల్లో. సో లెట్స్ గో, ముందుకు వెళ్ళిపోదాము. 10 కిలోమీటర్ పికప్ వెళ్ళాలట, 5 కిలోమీటర్ డ్రాప్ అట. ఎంతవరకు కరెక్ట్ ఇది ఇంత వేయడం? చల్ల చల్లగా ఉన్నది ఈ మంచు గాలిలో తిరగాలంటే. కొత్త కొత్తగా ఉన్నది. జస్ట్ మన సింగరే కాదు, జస్ట్ అట్లా. సో ఎనీవే మొత్తానికైతే చాలా మంది కొంతమంది బ్రదర్ నేను పొద్దుగాల తీయలేకపోతున్నా అని అంటున్నారు. బ్రదర్ నేను ఒక్కటే చెప్తున్నా, మీకు చేతనైతేనే తీయండి, ఓకేనా. మీకు ఉదయకాలము లేచి ఆన్ డ్యూటీ పెట్టుకొని వెళ్ళాలని అంటే అది ఘోర కఠోరమైన దీక్ష. ఎందుకంటే అది చేసేటోళ్ళకు అర్థమవుతుంది, చేసేటోళ్ళకు తెలుసు, అలవాటైన వాళ్ళకు తెలుసు. స్టార్టింగ్ ట్రబుల్ స్టార్టింగ్ చేయాలనుకుంటే మాత్రము నీ వల్ల కాదు. దాన్ని ఎప్పుడైతే ఒక తెగింపుతోటి నువ్వు ఎప్పుడైతే ముందుకు పోతావో చేయగలవు. మళ్ళీ ఇంకోటి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీకు హెల్త్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఆన్ డ్యూటీ పెట్టుకొని నడుపుకోండి, ఓకేనా. ఎస్పీకే అన్న పొద్దుగాల 5 గంటలకు తీస్తాడు, 6 గంటలకు తీస్తాడు. నేను కూడా 5 గంటలకు 6 గంటలకు తీస్తా అని తీసి మీ ఆరోగ్యాల మీద
బర్డెన్ తెచ్చుకోకండి, అనారోగ్యాల పాలు కాకండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నా బాడీ, నా ఏజ్ తగ్గట్టు, నా బాడీ నాకు సపోర్ట్ చేసిన తగ్గట్టు నేను ముందుకెళ్తున్నా. కొంతమంది ఫిట్ ఉంటారు, కొంతమంది అన్ఫిట్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోండి. ఎందుకంటే నాకంటే డబల్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నాకంటే పొద్దుగాల తీసి ఆండ్రుడి పెట్టుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళ ఆరోగ్యము ఏ విధంగా ఉంది ఏంటిది అని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని వాళ్ళు నడుపుకుంటారు. సో మీరు కూడా పక్కోని మాటలు అసలు పక్కోని యొక్క లైఫ్ స్టైల్ కాదు నీది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్, నీది ఒక డిఫరెంట్గా ఆలోచన విధానం, డిఫరెంట్గా కష్టపడే విధానం, నీదంతా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ లెక్కనే నువ్వు చేయాలి, వీళ్ళ లెక్కనే నువ్వు చేయాలి. ఒకరితోటి అస్సలు పోల్చుకోకు. జస్ట్ ఇన్స్పైర్గా అంతే, అంతవరకే. కానీ అబ్బా వాడు అట్లా చేస్తాడు, అబ్బా వీడు ఇట్లా చేస్తాడు అని ఎప్పుడే కానీ పోల్చుకోకు. పోలికలు అనేది ఉండకూడదు. అబ్బా వాడు కారు కొన్నాడు, నేను బైకిల్నే ఉన్నా, అబ్బా వాడు ఇల్లు కొన్నాడు, నేను రెంట్ ఇల్లునే ఉన్నా, అట్లా అని ఎప్పుడు అనుకోకండి, ఓకేనా? సో ఎప్పుడు బీ పాజిటివ్, డోంట్ బీ నెగిటివ్. బీ పాజిటివ్ ఉండండి. ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ వెల్. ప్రతిరోజు ప్రతి దినం బీ పాజిటివ్, ఆల్ ఈజ్ వెల్. అంతే. అది చెడు జరిగినా కానీ నాకు దాని తర్వాత ముందేదో మంచి జరగబోతుంది అనే కాన్సన్ట్రేషన్ తోటి ముందుకెళ్ళిపోవాలి. అంతేగాని చెడు జరిగిన దానికి ఏం చేస్తాం బ్రదర్? మనము ఏం చేయలేం కదా. కొద్దిసేపు మన పక్కన మన ఇంటి ఎదురుగా ఆ చెడు జరగటానికి గల కారకుడైన వాడినో కొద్దిసేపు తిట్టుకుంటాం, తర్వాత అయిపోతుంది. మళ్ళీ యథావిధి తదాప్రజ. అక్కడైతే బ్రేక్ అయితే కాదు కదా, లైఫ్ అయితే బ్రేక్ అక్కడ ఎండ్ అయితే కాదు కదా, ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు కదా. సో చాలా మంది కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగి 3-4 నెలల రోజుల దాకా మాట్లాడుకోకుండా భార్య భర్తలైనా కానీ సంథింగ్ ఎవరైనా కానీ ఉంటారు. మనకు మారేడుపల్లి పడ్డది, 6 కిలోమీటర్స్ అట. చలో పోదాంపా. వచ్చింది మనకు, యాక్సెప్ట్ అయిపోయింది. 6 కిలోమీటర్స్ అట. మీకు అనిపిస్తుందో లేదో మరి. ఎట్లయినా మనము 3.5 కిలోమీటర్లో పోతాం సిఎన్జికి ఖాళీగా. సో ఆ ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నా. మళ్ళా అన్నా నువ్వు అంత పికప్ లాంగ్ పికప్ తీసుకుంటానంటే ఫస్ట్ పికప్ తీసుకుంటా బ్రదర్. నేను వెళ్ళేది సిఎన్జికి, లాంగ్ వెళ్తూనే ఉంటా ఖచ్చితంగా. అదేదో ఇది పికప్లో వెళ్ళిపోతుంది అనుకుంటా. కానీ చూడండి, బుకింగ్ల మధ్యలో అయితే నేను అసలు తీసుకోను. మీరు ఆల్రెడీ మొన్న వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళైతే అర్థం అయిపోతుంది మీకేనా, ఓకేనా? సో అది విషయానికి అయితే అది ఓకే. ఇంకా నాతోటి కాంటాక్ట్లో కావాలి అనుకుంటే మాత్రము వే టు ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎస్పీకే ప్రాంక్స్ అని కొట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ అవుతుంది. దాంట్లో వీడియోస్ కూడా మీకు కనిపిస్తుంది. సో దాంట్లో ఫాలో కొట్టండి, మెసేజ్ చేయండి, ఓకేనా? ఎనీ డౌట్స్ ఉన్నా అక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, లెట్స్ గో. మనము పికప్ చేస్తున్నాం. పికప్ అయిపోయిన తర్వాత మనకు ఎర్నింగ్ డీటెయిల్స్ అని మనం మాట్లాడుకుందాం, ఓకేనా? వీడియోను లైక్ చేయలేదనుకో, ఇప్పటికైనా ఒక్కసారి వెళ్ళి వీడియో లైక్ అనే బటన్ మీద టక్కున అట్లా టచ్ చేయండి. లైక్ సింబల్ పడిపోతుంది. నేను హ్యాపీ, నువ్వు డబుల్ హ్యాపీ. టైం 6:30 అవుతుంది. చూడండి మూడం ఎట్లా పట్టిందో. అసలు ఏం కనిపిస్తలేదు. పార్కింగ్ లైట్లు వేసుకొని పోతాడు. బుద్ధట మై గాడ్, ఏంది అదే అంటారు సంక్రాంతికి సంకల్ లేవని అని అలా అంటారు కదా. నేనైతే మంచిగా హీటర్ వేసుకున్నా బ్రదర్. హీట్ వేసుకొని ఏం కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ కొంచెం కనిపిస్తుంది, ముందు చూద్దాం. అక్కడ కొంచెం బాగా అయితే ఫుల్. ఓకే, తెల్లారింది. ఇటు సైడ్ చూస్తే ట్రైన్లో 1:30 వచ్చింది. నలుగురు ఇంకో రైడ్ వచ్చింది. లెట్స్ గో. సెకండ్ ట్రిప్లో 221 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకైతే మియాపూర్కి అయితే పికప్ వచ్చింది. తీసుకున్నా అరవి ప్లాజా అట, మైత్రి నగర్. సో లెట్స్ గో. అయితే వచ్చిన మేడం ఇక్కడ ఉంది, ఇక్కడ పికప్ పాయింట్ పెట్టింది ఇదే. సో క్రిష్ మెడోస్ ఇదే. వెయిటింగ్ చేస్తున్నా. శ్రీదేవి అట. అయితే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది. గోప్రియాటిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలట.
ముని అట కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే ఈ రైడ్లో 226 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో మనకు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. ట్రిప్ అయితే రైడ్ అయితే రాలేదు. కొంచెం రైడ్కి ఇలా పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే చేసుకుందాం. మనకి రైడ్లో 223 ఇచ్చేసిండు. సో టోటల్ ఎంత అయింది ఇప్పటి వరకు అంటే 4 ట్రిప్స్ 721 అయింది. సో ఎన్ని కిలోమీటర్ అంటే 63 కిలోమీటర్స్ తిరిగినాం గైస్. హాఫ్ ట్యాంక్ అయిపోయింది అప్పుడే. అయితే ఒక పికప్ వచ్చింది. లంచ్ చేసి లంచ్ ఆఫ్టర్ ఒక పికప్ తీసుకున్నా. లెట్స్ గో. డ్రాప్ వచ్చేసి జేబీఎస్ వెస్ట్ మారేడుపల్లి అని వచ్చింది. సో ఖచ్చితంగా జేబీఎస్కే ఉంటుంది. సో ఇక్కడ మన ఏమంటారు దీన్ని, ఇక్కడ సిగ్నల్ అండర్ పాస్ సిగ్నల్ ఉంటుంది కదా ఆఫీస్పేట సైడ్. సో సిగ్నల్ అవతల నుంచి పికప్ వచ్చింది. లెట్స్ గో. రైడ్లో అయితే 291 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఇంకో రైడ్ కూడా వచ్చింది, రమాదేవి అట. ఓకే, జేబీఎస్ గచ్చిబౌలి వెళ్ళాలంట. లెట్స్ గో. నాకైతే క్యాన్సల్ చేసిండు. 15 రూపాయలు అయితే వచ్చినాయి. ఎక్కడ జీడిమెట్ల అట, 10 కిలోమీటర్లు పోవాలంట. ఇలాంటి ట్రిప్పులు పార్క్ లైన్ తీసుకోవద్దు. అరే ఇక్కడ ఉన్న కూడా ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో ఇస్తాం. మనకైతే నిజాంపేటకు పికప్ వచ్చింది. తీసుకున్న సింధు కాలనీ బేంపేట నుంచి. మరి టైమే ఎక్కువ చూపిస్తుంది. శ్రీనివాసమూర్తి. లెట్స్. ఓకే రైట్. సరే. ఏందబ్బాయి లొల్లి. 50 నిమిషాలు అట, 15 కిలోమీటర్లు. బిందు పికప్ అయితే వచ్చేసింది మనకు. బొటానికల్ గార్డెన్ వెళ్ళాలట. 40 మినిట్స్ చూపిస్తుంది, 11 కిలోమీటర్స్. సో మనకి ఇదే జస్ట్ మనకు బెటర్ అనిపించింది. ఎందుకంటే పీక్ టైంలో ఫస్ట్ బుకింగ్ 215 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. మరి తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కడన్నా యూటర్న్ ఉంది చిన్నది. అయితే ఈ రైడ్లో 211 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు. ఇంకో రైడ్ వచ్చింది బ్రదర్, విజయ్ సికింద్రాబాద్ స్టేషన్ కట. తీసుకున్న 1 hour 13 minutes 363 రూపీస్ ఇస్తా అన్నాడు. 23 కిలోమీటర్స్. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ద పికప్. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 7 minutes చూపిస్తుంది. లెట్స్ గో. మనకైతే 391 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఈ రైడ్లో. ఇప్పటి వరకు ఎంత అయిందో చూద్దాం ఒక్కసారి. 14 ట్రిప్స్, ఇది ఒకటి ఎంత 15 ట్రిప్సా మనకు. ఓకే, ఇంక్రీజ్ అని చూపిస్తాం. దీంట్లో ఎంత ఇంక్రీజ్ అయిందో ఏమో చూడాలి. బోయినపల్లి అట. పికప్ చూడండి, ఎక్కడ పికప్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మొండ మార్కెట్ ఉంటుంది, ఇక్కడ ఉందా? సర్దార్ పటేల్ పల్లి. ఓకే, 345 ఇచ్చిండు. 21 కిలోమీటర్స్ మనకు. టోటల్ అయితే 2759 అయింది. 14 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాము. చూద్దాం ఇంకా. ఇది సాయంత్రం అయితే చాలు, ఏమైందో దీనికి ఇట్లా అంటే పోతలేదు. సైనిక్పూర్ అయితే పడ్డది, ఇంటికి పోమని వేసినట్టుంది. సో పికప్ అయితే తీసుకున్న హర్షిత్ అట. ప్లాట్ఫామ్ 10 సైడ్ ఉన్నారు. మనకు క్లియర్ కట్గా వచ్చింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. 12 నిమిషాలు అయితే చూపిస్తుంది. సో లెట్స్ గో. అయితే 246 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లాస్ట్ ట్రిప్ అనుకోవచ్చు. ఇక నాకైతే మూడు లేదు అసలు. 246 చూస్తే మనోడు 200 వచ్చింది కదా మాకు అని అంటాడు. మొత్తానికైతే మనము 15 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో మనకైతే 200 ఇచ్చిండు. 10 కిలోమీటర్స్ 200 మనకి ఇచ్చిండు. ఎనీవే, సో 2960 రూపీస్ అయింది ఇప్పటి వరకు. సో మనం ఎన్ని కిలోమీటర్ అంటే 212 కిలోమీటర్స్ అయితే తిరిగినాం మనము. హాఫ్ ట్యాంక్ ఎక్కువనే వచ్చింది. ఇవాళ ఫ్యూయల్ అయితే గట్టిగానే వచ్చింది. 1100 దాకా తాగింది ఫ్యూయల్. మనకు ఎంత
అంటే క్యాల్కులేట్ చేసుకుందాం. మళ్ళీ బుకింగ్లు పడుతూనే ఉన్నాయి ఇక్కడికి. పనికిరాని బుకింగ్లు 2,960 మైనస్ 540 పొద్దున, సాయంత్రం 580 అనుకుంటా. 1100 వేసుకున్నాం. 1100 ఈజ్ ఈక్వల్ టు 1476. $384 ఇవ్వాలి మనది. సో సక్సెస్ఫుల్గా అయితే 15 ట్రిప్స్ కంప్లీట్ చేసుకున్నాము. 2,960 రూపాయలు, 3,000 కూడా చేయలేదు. సో ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నామో ఒకసారి చెక్ చేసి చెప్తాను. సో మధ్యాహ్నం కొంచెము హెడేక్ బాగా లేచి ఉండే, అందుకని ఒక 2 hours స్లీప్ పడుకున్నా. ఇంకొక 1 hour CNG లైన్లో ఉన్నా. అందుకనే కొంచెం దెబ్బడిపోయింది ఎర్నింగ్కు. అయినా ఎర్నింగ్ కూడా నార్మలే ఉంది. అలా సుమారు మంచి ట్రిప్లో అయితే అనుకున్నా. కానీ 12 hours 21 minutes గైస్. 12 hours 21 minutes ఇది లాగిన్ అవర్స్ ఉన్నాము మనము. నెట్ ఫేర్ అయితే మనం క్యాష్ కలెక్ట్ తీసుకున్నది అయితే 2,500 తీసుకున్నాము. మొత్తం అన్ని కలిపి 2,960. అంటే ఆన్లైన్ పేమెంట్లు కూడా కొన్ని పడ్డాయి. సో అన్ని కలిపి అయితే ఇది మొత్తానికి అయితే ఇప్పటి వరకు అయితే ఇది ఎర్నింగ్. సో రేపటి ఎర్నింగ్ వీడియో తోటి మళ్ళీ మనం కలుసుకుంటాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసిర్రా ఒకసారి చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిరో లేదో. అట్లనే లైక్ కూడా చేయండి, లైక్ చేసిరో లేదో కూడా చెక్ చేసి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచ్ వీడియో. ఇంతవరకు నా వీడియో చూసిరంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో కొంత నాలెడ్జ్ నా వీడియో ద్వారా నేర్చుకుంటున్నారని, ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే మీరు ఇచ్చే ఈ యొక్క వాచ్ టైం, మీరు ఇచ్చే ఈ యొక్క సపోర్టు నన్ను ఇంకా ప్రాణం పెట్టి వీడియో చేసేంతగా నాకు సపోర్టు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.